హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ మీకు ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు ఫ్రై అండి. మునగాకుతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ మునగాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మునగాకులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఈ మునగాకు ఫ్రై తినడం వల్ల ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయండి. అందుకే చిన్న పెద్ద వారంలో ఒక్కరోజైనా కూడా ఈ మునగాకు కర్రీ చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. వేడివేడి అన్నంలో ఈ మునగాకు కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మునగాకుని శుభ్రంగా కడుగుకొని ఒక 2-3 సార్లు సాల్ట్ వేసి కడగాలండి. కడిగి ఒక జల్లెట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో మనం కడిగి పెట్టుకున్న మునగాకును వేసుకొని మనం చక్కగా ఉడికించుకోవాలి. మునగాకు ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుందండి. అందుకే ముందుగా మనము ఈ మునగాకుని ఒక ప్యాన్లో వేసుకొని మూత పెట్టి చిన్న మంట పైన ఒక 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉడికించుకోవాలి. ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ మునగాకు కర్రీ కోసం మనం ముందుగా కారం పొడి రెడీ చేసుకోవాలండి. దీనికోసం ఒక 4 స్పూన్ల పల్లీలు, అలాగే ఒక 10-12 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. కడాయిలో వేసి వేయించుకొని వీటితో మనం పొడి చేసుకోవాలి. ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసి మనం వేయించుకున్న పల్లీలు ఎండుమిర్చి వేసి అందులో ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేయాలి. ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పొడితోనే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేయాలి. వేసుకొని ఇందులో మనం పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు, అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని వీటిని చక్కగా నూనెలో వేయించుకోవాలి. ఇవి వేగుతుండగా మనము ముందే పెట్టుకున్న ఒక స్పూన్ పెసరపప్పు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఏ ఆకుకూరలోనైనా ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇప్పుడు మూత పెట్టి చిన్న మంట పైన ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్న మునగాకును వేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మునగాకు తొందరగా ఉడకదు. పూర్తిగా ఉడికే వరకు మనం ముందే ఉడికించి పెట్టుకోవాలి. ఈ మునగాకు కూడా వేసి మనం చక్కగా కలుపుకోవాలి. మునగాకు ఉండలుగా ఉంటుంది. ఉండలు లేకుండా మనం బాగా కలుపుకోవాలి. కలుపుకొని చిన్న మంట పైన ఒక 5 మినిట్స్ వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ నిదానంగా ఫ్రై చేసుకోవాలండి మునగాకుని. ఇప్పుడు మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న కారం పొడి కూడా వేసి, పల్లీలు కారం పొడి మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలా ఉన్నవాళ్ళు కూడా ఈ మునగాకుతో చేసిన రెసిపీస్ వారంలో 1 రోజు 2 రోజులైనా తింటే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మునగాకు. బీపీ, షుగర్ లెవెల్స్, థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉంటాయి. వారంలో 1 రోజు 2 రోజులు తినడం ఇది అలవాటు చేసుకోవాలి. అందరికీ ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, మునగాకు ఫ్రై మనకు రెడీ అయిపోయినట్లే. ఇందులో సాల్ట్ చూసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి మనం బాగా కలుపుకొని ఒక చిన్న మంట పైన ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుంటే మనకు మునగాకు ఫ్రై రెడీ అయిపోయినట్లే.
ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి మునగాకుని. చూడండి, మనకు మునగాకు ఫ్రై రెడీ అండి. వేడివేడి అన్నంలో ఈ మునగాకు కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు మునగాకు ఫ్రై రెడీ. చూడండి, ఇలా నిదానంగా వేయించుకుంటే మనకు మునగాకు ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, మునగాకు ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, మునగాకు ఫ్రై రెడీ. వేడి అన్నంలో ఈ కూర వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.